మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ వెంకటాపురం భూదేవి నగర్లో ప్రజాపాలన దినోత్సవంను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 133వ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్, ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, 134వ డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, 133వ డివిజన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, వెంకటాపురం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణగౌడ్, కిట్టురెడ్డి, రఘు, శివ, వెంకట్రావు, శేఖర్, సుధాకర్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మేరీ, వీనస్, శకుంతల నాయుడు, పద్మిని, బబిత, లక్ష్మి, కృష్ణారెడ్డి, సాయి, శేఖర్, శ్రీశైలం యాదవ్, విష్ణురావు, వెంకటేష్, దేవేందర్, స్వామి, సందీప్ రెడ్డి, నవీన్ పాల్గొన్నారు. సంవత్సరం నాడు అప్పుడు ఇక్కడ పోలో అనేటువంటిది ఏర్పడి ఆ రోజు మిలిటరీ గవర్నమెంట్ తోని ఆ రోజునటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రిగా ఉన్న సందర్భం లోపల హోంశాఖ మంత్రి అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పద్ధతి కాదు అనేటువంటి విధంగా మిలిటరీ కూడా రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతం లోపల ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాంతం లోపల చాలా కష్టాలకు ఎదురైన రజాకర్ల యొక్క రాచరికపు దాని లోపల దొరల పరిపాలన అని నవాబ్ యొక్క పరిపాలన చాలా ఘోరంగా జరిగింది. ఘోరంగా అంటే ఘోరంగా దాన్ని మనం ఓడ్చుకోలేక లాస్ట్కు కొడవన్లు, గొడ్డన్లు, మిరప్పొడి, కారప్పొడి పట్టుకొని కూడా యుద్ధానికి స్టార్ట్ అయి ప్రారంభం చేసిన సందర్భం లోపల అప్పుడు మనకు 1948 సెప్టెంబర్ 17వ తేదీ నాడు మనం విముక్తి కాబడ్డాం. మనకు స్వాతంత్రం వచ్చింది. ఆయన సరెండర్ అయ్యింది. కాబట్టి మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ తర్వాత అంటే మనకు 2014 లోపల మళ్ళీ మనము తెలంగాణ గవర్నమెంట్ గా వచ్చింది. అప్పుడు ఆ రోజు రాగానే ఆంధ్ర లోపల కలిసి ఉన్నది మనకు. కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ కు మనకు స్వేచ్ఛమైనటువంటి స్వాతంత్రం ఆ రోజు వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం స్వచ్ఛంగా మంచిగా అందరం కూడా సంతృప్తిగా సంతోషంగా ఉన్నాము అని అంటే ఆ రోజు చాలా కష్టపడి సాధించేటువంటి వాళ్ళు ఆ రకంగా. కాబట్టి దాన్ని మనం గుర్తెరిగి మనం కూడా ఈ తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ భూమి మీద, హైదరాబాద్ ప్రాంతం లోపల అందరం కూడా నివసిస్తున్నట్టు అందరం కూడా సాధ్యమైనంత మేరకు ఎవరైతే ఉన్నాం వాళ్ళము సహాయ సహకారాలు చేసుకుంటూ మనం అభివృద్ధి పథం లోపల పోవాలి, గవర్నమెంట్కు సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు అన్న గారి యొక్క ఆధ్వర్యం లోపల ఇక్కడ మనకు అశోక్ అన్న ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దుగా లోపల జూబ్లీ హిల్స్ యొక్క టికెట్ మనకు హనుమంతన్న గిట్ట వచ్చినట్టుగా అయితే మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడికి పోయి ఛాయశక్తుల 100% మనము డోర్ టు డోర్ తిరిగి మనము గెలిపించుకుందాం, మనం మంత్రిగా చూద్దాం హనుమంతన్న చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. గారు విచ్చేయడం జరిగింది. అక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరియు అన్ని డివిజన్లో కూడా కార్యక్రమం చేయాలని పిలుపునియడంతో ఈరోజు 135 డివిజన్లో కూడా అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో మరి సర్కిల్ కానీ మొత్తం అందరు సర్కిల్ నాయకులు వచ్చారు. మరి ముఖ్య అతిథిగా రాజ్ జితేందర్నాథ్ గారు కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అధికారికంగా ఈ పండుగను చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దానికి పేరు ప్రజాపాలన పేరు పెట్టింది. కాబట్టి అంతా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి అందరికీ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాపాలన కార్యక్రమాన్ని మన సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అల్వాల్ సర్కిల్లో 135 డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ గారి ఆధ్వర్యంలో రాజా కాలనీలో